నమస్తే. శాసన మండలి సభ్యుడు అద్దంకి దయాకరు ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడిన యొక్క భాష, ఆ యొక్క పదజాలాన్ని చూస్తే అసహ్యం వేస్తూ ఉంది. ఈయన పిహెచ్డి చేసిన అని చెప్పాడు, విద్యావంతుడని చెప్తాడు, తెలంగాణ వాదినని చెప్పుకుంటాడు. ఏం లాంగ్వేజ్ అది, ఏం కథ? బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేసీఆర్ గారిని ఇష్టమన్నట్టు తులనాడతాడు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అయితే హౌలా అంట, అరే అంట, తురే అంట. ఈ లాంగ్వేజ్తో ఏం సాధిస్తావు అద్దంకి దయాకర్? ఒకనాడు నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్లే కదా నీకు ఆర్థికంగా సాయం చేసింది, మన తుంగతుర్తి టికెట్ ఇప్పించింది వాళ్లే కదా. ఏం మాట్లాడినావు? ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క అభిమానం పొందడం కోసం అటువంటి రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ను ఇష్టం ఉన్నట్టు తులనాడుతీవి. కోమటిరెడ్డి వెంకరన్న బహిరంగ సభలో ఏం మాట్లాడినావు? ఆ భూత పదం నా నోటితో పలకను, ఎందుకంటే నేను ఒక పిహెచ్డి చేసి ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. నాకు ఆ సంస్కృతి లేదు. బహిరంగ సభలో దే అని మాట్లాడుతీ, ఆ పదం మాట్లాడడానికి కూడా నాకు రావట్లే, మాట్లాడుతీవి. తర్వాత ఏమైంది? రాజకీయంగా బొప్పిగట్టే ఆ జిల్లాలో రాజకీయాలు చేయగలుగుతావు నువ్వు కోమటిరెడ్డి బ్రదర్స్ పెట్టుకొని. ఇంకా నీ పరిస్థితి ఏమైంది? 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయి, ప్రజలతో ఎప్పుడు కూడా నీకు అనుబంధం లేదు, ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడు పాల్గొనలేదు, ఎప్పుడు స్టూడియోలలో కూర్చొని ఈ ప్రేలాపాలు మాట్లాడే తప్ప దాంతో ప్రజలు నిన్ను ఎప్పుడు హక్కున చేర్చుకోలేదు. లాస్ట్కి ఏమైంది? కోమటిరెడ్డి బ్రదర్స్ని ప్రసన్నం చేసుకోవడం పోయినావు, కాళ్ళు పట్టుకున్నావో చేతులు పట్టుకున్నావో ఏం చేసినావో వాళ్ళని బతిలాడుకోవడం వల్ల లాస్ట్కు వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే ఏదో కనికరిస్తే ఇలా శాసన మండలి సభ్యుడు అయినావు. శాసన మండలి సభ్యుడు అయిన తర్వాత నీ దగ్గర నుంచి పబ్లిక్ నిజంగా కూడా చాలా మంది కోరుకున్నారు అద్దంకి దయాకర్కు పదవి వస్తే బాగుండని. ఇవాళ ఏం చేస్తున్నావు? కేవలం రేవంత్ రెడ్డి గారి భజన. నీవు ప్రజా సమస్యల మీద ఎన్నడన్నా మండలిలో మాట్లాడిన వైనం ఉందా? నువ్వు మండలి సభ్యుడికి ఎన్నికైన తర్వాత ఒక యువకుడివి, నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, విద్యావంతుడివి, ఎన్నడన్నా మాట్లాడినది ఉందా? ప్రజల సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద ఉస్మానియా విద్యార్థులు ఎంతో మంది ఇవాళ నోటిఫికేషన్ రాక జాబ్ల కోసం పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసం నువ్వు ఏమన్నా మాట్లాడినావు? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని పొగడడం, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తులనాడడం. ఇందుకోసం నువ్వు మండలి సభ్యుడు అయినవా? నువ్వు ఎంతమందికి ఆదర్శంగా ఉండాలి? ఎన్ని నీతులు చెప్పేటోడివి, ఎన్ని కథలు చెప్పేటోడివి. మేము అనుకున్నాం నిజంగా కూడా ఒక మా ఏజ్ గ్రూప్ వాడు, ఒక మంచి చదువుకున్నోడు, ఒక దళిత బిడ్డ ఒక ఉన్నత స్థానం రావాలని కోరుకున్నాం. కానీ సిగ్గుపడుతున్నావు నీకు ఆ పదవి వచ్చినందుకు, నువ్వు ఈ రకంగా మిస్యూజ్ చేస్తున్నందుకు. ఏం మాటలయ్యా అది? అరే తురే, హౌలేగా, లుచ్చాగా, గీ మాటలా, గీ బలుపు మాటలా? మేము మాట్లాడలేకనా? ఏముందంటే ఓ దళిత కార్డును వాడుకుందాం. నీ దళిత కార్డు వాడుకొని దళితుల కోసం ఉపయోగపడ్డావంటే తోటి దళిత సోదరులు, మాదిగ సోదరుల మీద నువ్వు మాల మహానాడుకు కన్వీనర్గానో అధ్యక్షుడు అయిపోయి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినావు. మెజారిటీ మాదిగలకి వాళ్ళ ప్రాతినిధ్యం లేదు, వాళ్ళ కోసం కొట్లాడు నీకు ధైర్యం ఉంటే. మా దళిత వర్గానికి ఇంత ఇబ్బంది ఎందుకు చేస్తున్నావని ఏనాడని మరి దేశం పట్ల ఏమైనా ప్రేమ ఉన్నావా అంటూ భారతీయుడిగా పుడతావు, పాకిస్తాన్ని ప్రేమిస్తావు, ఒక దళితుడిగా పుడతావు, తోటి దళితుల మాదిగ సోదరుల మీద యుద్ధం ప్రకటిస్తావు. తెలంగాణలో పుడతావు, తెలంగాణకు బద్ద విరోధైనటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి వంట పాడతావు. ఎన్నడన్నా రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అన్నాడా? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని కీర్తిస్తున్నావు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని పుట్టి ముంచిపోతున్నాడు. ఆయన ఖచ్చితంగా రేపు మరో మనవాద పార్టీ బీజేపీలోకి పోతాడు. నువ్వు పోతావా? మరి పోతావా? ఇవాళ నీ పరిస్థితి ఎంత అయిందంటే కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుకొని నువ్వు ఏనాడిగా ప్రత్యక్ష ఎన్నికల్లో నువ్వు శాసనసభ్యుడికి కానీ ఓ ఎంపీకి కానీ గెలవలేవు. నీకు సీట్ వచ్చినా వేస్ట్, నీకు డిపాజిట్ కూడా రాదు. ప్రజల యొక్క మద్దతు లేదు నీకు. అందుకే ఇండైరెక్ట్ గా పరోక్ష పద్ధతి లోపల మండలి సభ్యుడు అయినావు. ఇవాళ ఏం చేస్తున్నావు? తెలంగాణను కొట్లాడి తెచ్చినటువంటి సబ్బండ వర్గాలు ఏకం చేసినటువంటి యోధుడు, మహానాయకుడు కేసీఆర్ గారిని ఇష్టం తులనాడుతున్నావు. ఏ విధంగా ఐటీ మంత్రిగా ఉండి కేటీఆర్ గారు డెవలప్మెంట్ చేసిండో ఇలా జంజీ కానీ మొత్తం యూత్ అంతా కూడా కేటీఆర్ గారు ఒక ఆదర్శ నాయకుడిగా ఉన్నాడు. అతన్ని ఇష్టం ఉన్నట్టు అవులే గిలే ఔరా ఏరా పోరా అని కొడుతున్నావు. నువ్వు నాయకుడు అవుతావు. అట్లా మాట్లాడితే ప్రజలు చీత్కరించుకుంటారు, నీ మీద ఉమ్మేస్తున్నారు ఇలా ప్రజలు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎంత డెవలప్మెంట్ చేసిండో ఇవాళ ఎన్నడన్నా ఒక్కసారి రివ్యూ చేసుకో అద్దంకి దయాకర్. నీది నాది సేమ్ ఏజ్ గ్రూప్ కదా. ఎన్నడన్నా నడి ఎండాకాలం లోపల చెరువులు అలుగులు పోసినాయా? మరి 9 ఏళ్ళ కేసీఆర్ పాలనలు ఎందుకు పోసినాయి? కాళేశ్వర ప్రాజెక్టు ఫలితాలు కదా. అరే ఓకే, ఇంకోటి చెప్తా. ఏనాడైనా ఒక 50,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండినాయి మన తెలంగాణ ప్రాంతం లోపల? ఎందుకు 2014 ముందు ఓన్లీ 40,000 మెట్రిక్ టన్నులు వరి దిగుబడి ఉంటే ఇవాళ 1,50,000 మెట్రిక్ టన్నులు వృద్ధి ఎందుకు పెరిగింది? ఒక 5 రేట్ల వరి ఉత్పత్తి ఎందుకు పెరిగింది? ఇవాళ ఎందుకు చెరువులు అలుగులు పోస్తున్నాయి నడి ఎండాకాలంలో కూడా? మీ దరిద్రం కొట్టు ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరం కరువు వస్తా ఉంది. మళ్ళీ
ఈ సంవత్సరం ఆ నీళ్లు వాడుకోవట్లేరు. ఇంకొక ఇవాళ ప్రెస్ మీట్లు అన్నావు, అరే దరిద్రుడా, అరే బేకు, అరే కథ, కన్నెపల్లి పంప్ హౌస్ అక్కడెందుకు గట్టిరా అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు గట్టిరో కూడా సోయలేదు నీకు. నువ్వు ఒక శాసన మండలి సభ్యుడివి. ప్రాణహిత నీళ్లు ప్రాణధార తెలంగాణకు. గోదావరిలో నీళ్లు లేనప్పుడు ప్రాణహిత నీళ్లను, ఎందుకంటే అది 24 మనకు జీవనది, అది ప్రాణహిత. మనకు ప్రతి 365 డేస్ అందులో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లను కరువు కష్టకాలం వచ్చినప్పుడు ఆ నీళ్లను ఎత్తిపోసుకోవడం కోసం కన్నెపల్లి పంప్ హౌస్ కట్టిరు. ఆ మాత్రం సోయి కూడా లేదు నీకు. ఒకసారి పోయి గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా చూడు, ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ దాదాపు అక్కడ రోజు సరాసరి ఒక 10 టీఎంసీలు నీళ్లు పోతున్నాయి, ప్రాణహిత నది నీళ్లు. ఆ నీళ్ళని ఇవాళ ఎత్తిపోసుకుంటే రోజు 2 టీఎంసీలు, నెక్స్ట్ 100 డేస్ ఎత్తిపోసుకుంటే 200 టీఎంసీల నీళ్ళు వస్తాయి. తాగునీరు సాగునీరు వస్తుంది. ఈ మాత్రం సోయలేదు మీకు. నాలెడ్జ్ ఎట్లాగు లేదు. కనీసము ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏఐ వచ్చింది. ఏ టూల్స్ నైనా వాడుకొని, నువ్వు చదువుకున్నావు కదా, ఏ టూల్స్ నైనా వాడుకొని ఏం జరుగుతుంది, ఎక్కడ నీళ్ళ లభ్యత ఉంది, ఎందుకు ఈ ప్రాజెక్ట్ కట్టిరని రివ్యూ చేసుకో. ఏంది నీళ్ళు ఇవాళ బ్యారేజీలలో నీళ్లు నింపకుండానే డైరెక్ట్ కన్నపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు నీళ్లను తరలించి మనం ఇవాళ వాడుకోవచ్చు ఈ కరువు ఈ కష్టకాలం లోపల. ఆ మాత్రం సోయి కూడా లేదు. ఏమనంటే నీళ్లు ఆడ నింపితే కొట్టకపోయినాయి. 250 టీఎంసీల నీళ్లు వస్తేనే 2022లో 250 టీఎంసీల నీళ్ల పెద్ద ప్రవాహం వస్తేనే తట్టుకొని నిలబడ్డ బ్యారేజ్లు ఇవాళ 20-30 టీఎంసీలను ఎత్తిపోస్తే కొట్టుకపోతాయి. ఎవరిని మభ్యపెడుతున్నారు? కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి, దీనస్థితికి ఆర్థికంగా దివాలా దించండి మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ నీళ్ళు ఎత్తిపోస్తే మళ్ళీ వరి పంట పడితే ఆ వరి పంటను కొనే పరిస్థితి లేదు మీకు. పరిపాలన చేతగాక ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మాట్లాడుతూ ప్రజలు ఆలోచించట్లేరా? రేపు గుత్తుపకారాలు పట్టుకొని తంతారు, ఒక్కొక్కని కాంగ్రెస్ అని గుత్తుపకారాలు పట్టుకొని తంతారు. వచ్చే 2-3 నెలల లోపల మీ పరిస్థితి గ్రామాలకు పోతావు. నువ్వు ఎట్లా పోవు? నువ్వు స్టూడియోలకు పరిమితం. తుంగతుర్తి నియోజకవర్గంలో నిన్ను ఎందుకు ప్రజలు ఆమోదించలే? ఒక మంచి నాయకుడు అయితే నేను ఎందుకు ఆమోదించలే? 2 సార్లు ఓడిపోయావు ప్రత్యక్ష ఎన్నికల లోపల. నీకు సీట్ ఇయ్యనప్పుడైనా కనీసం నీకు సిగ్గురాలే. నాకెందుకు సీట్ ఇయ్యలేదు? మరి నువ్వు 2 సార్లు ఓడిపోయినావు కదా, నీ మీద సానుభూతిని కాంగ్రెస్ అధిష్టానం సీట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? ఇయ్యనప్పుడైనా సిగ్గురాలే నీకు. ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మందుల సామాన్లు తీసుకొచ్చేసారు. అది నీ స్థాయి. కనీసం ఒక వార్డు మెంబర్గా ఆయన గెలవలోని మందుల సామాన్లు 50,000 మేడతో గెలిచిండు. నీకు 2 సార్లు ఇస్తే నువ్వు ఓడిపోయినావు. నీకు ప్రజలు ఎందుకు ఆమోదించట్లేరు? ఇదే జాతి వ్యతిరేక నిర్ణయం. అంటే దళితులకు ఏనాడు దళిత పక్షాన పోరాడలేదు. దేశ వ్యతిరేక మాటలు, పాకిస్తాన్ ప్రేమిస్తావు, ఇండియాలో ఉండి తెలంగాణలో పుడతావు, ఆంధ్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఇది చేస్తావు. కాంగ్రెస్ పార్టీలో ఉంటావు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా చేస్తావు. పొద్దున్న లేస్తే ఆయన తెలుగుదేశం గెలవాలంటాడు, బీజేపీ నా స్నేహితుడు అంటున్నాడు, నరేంద్ర మోడీ నా స్నేహితుడు అంటున్నాడు. అటువంటి వాళ్ళ కోసం కాంగ్రెస్లో ఉండి నువ్వు ఇస్తావు. నీవు కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా రేవంత్ రెడ్డికి సపోర్ట్ దారంటే నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు, ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే ఆయన విధానాలు ఎట్లా, నీ విధానాలు ఎట్లా ఉన్నాయి. తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు, జాతి వ్యతిరేక నిర్ణయాలు, దేశ వ్యతిరేక నిర్ణయాలు, తెలంగాణ పుట్టుమించే విధానాలు, వాటికి వంత పడుతున్నావు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో. చదువుకున్నోడి, విజ్ఞుడు, యువకుడివి. ఇంకో నువ్వు నేను నాలాంటి వాళ్ళం మధ్య వయస్కులం. ఇంకో 5-6 ఎలక్షన్లు చూస్తాం మనం. ప్రజల పక్షాన పోరాడు. నీకు ఒక రాకో పదవి వచ్చింది, ఏమన్నా మాట్లాడితే దళితుడిని నన్ను ఇట్లా మాట్లాడారు. అందుకే నేను ఎక్కడ నీ పట్ల నేను ఎటువంటి ఆ భాష మాట్లాడట్లే. నాకు తెలుసు నిన్ను ఎందుకు ముందు పెట్టి మాట్లాడిపిస్తున్నాడో రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఎవడన్నా మాట్లాడితే నువ్వు SC ST కేసులు పెట్టడం కోసం. కొంచెం అట్లా దిరుగునేం చేసుకోవడానికి, అట్లా అబ్యూజ్ చేసుకోవడానికి, దళిత కార్డుని అబ్యూజ్ చేసుకోవడానికి కొంచెం సిగ్గుండాలా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? హౌలేగాళ్ళు అంటున్నావు, అరే తురే కొడుతున్నావు. నిన్ను ఆ మాటలు అనలేకరా మేము? ఎందుకంటే మాకు ఆ విచక్షణ ఉంది, మాకు ఆ సంస్కృతి లేదు. మేము విజ్ఞావంతులం, మేము ఒక పద్ధతిగా బతికేటోళ్ళం. పద్ధతి తప్పిన వాళ్ళని ఇలాగ మాట్లాడతారు. ఎవరైతే నీకు రాజకీయ భిక్ష పెట్టారో వాళ్ళ కోమటిరెడ్డి ప్రదర్శన ఇష్టం మాట్లాడితే మళ్ళీ వాళ్ళ కాళ్ళు వేళ్ళు పెట్టుకొని మళ్ళీ బతిలాడుకుంటే ప్రజలు ఏంది సోషల్ మీడియాలో ఎట్లా బతిలాడుకున్నాం మేము చూడలేదా? మళ్ళీ వాళ్ళు కరుణిస్తే మండలి సభ్యుడు, మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ అదే కథ. నీ బుద్ధి మారదు, నీ కథ మారదు. ఎందుకే ఇలాంటి రాజకీయం? ఇట్లాంటి అద్దంకి దయాకర్ నోరు అదుపులో పెట్టుకో. ఇక నుంచి మా నాయకుల పట్ల అట్లా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. తెలంగాణ ప్రజానం నేను చిత్కరించుకుంటుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ.